యాజ్ ఐ టోల్డ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే జావేద్ హబీబ్ ఫస్ట్ స్టోర్ నెలకొల్పింది, ఎస్టాబ్లిష్ చేసిన మన ఎన్ఆర్బి రాజు గారు ఉన్నారు. మరి సార్ తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామా? హలో సార్, హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్. బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సార్, మీ గురించి చెప్పండి. అసలు ఎన్ఆర్బి అంటే ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా ఎవరి ఇన్స్పిరేషన్ మీకుంది ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి? నార్మల్గా మా వృత్తి పని ఇది మేడం. ఏదైతే వృత్తి పని మాది ఉందో దాని మీద నుంచే మనం ముందుకు పోదాం అనుకున్నాం. చదువు విషయంలోకి వచ్చినప్పుడు మనకి ఏమనిపించింది అంటే, ఇంకా చదువుకుంటూ వెళ్తుంటే చదువుకి ఎండ్ అనేది ఉండదు. మన వృత్తి పనిని ఎంచుకుంటే ప్రతి ఒక్కరు ఈ రోజులలో స్టడీ మీదకి వెళ్ళిపోయినారు మేడం. వెళ్ళిపోయి ఈ వర్క్ చేయడంలో, మా టైంలో ఈ వర్క్ చేయడంలో చాలా తక్కువ ఉండే అనమాట. ఇప్పుడు ఎక్కువైపోయింది ఫీల్డ్. మేము చదువుకునే టైంలో ఈ ఫీల్డ్ చాలా తక్కువ ఉండేది. తక్కువ ఉండడం అంటే ఓన్లీ నాయి బ్రాహ్మణ్ పని మాత్రమే ఉండేది. ఓన్లీ కటింగ్ షేవింగ్, హెడ్ మసాజ్, లేడీస్ పార్లర్ సపరేట్, జెంట్స్ పార్లర్ సపరేట్ అన్నట్టే ఉండేది మా టైంలో. అప్పుడు మనం ఏం ఆలోచించినామంటే, ఇంకా జనాలకి ఏమన్నా కొత్తగా సర్వీసెస్ ఇచ్చి ఇట్లాంటివి చేద్దామని మేము అనుకున్నాం. మేము బేసిక్గా 4 fathers నుంచి, మా తాతల తరాల నుంచి మాది ఇదే వృత్తి పని మేడం. మేము నాయి బ్రాహ్మణ్స్. మాది కరీంనగర్ బేసిక్గా. మా ఫాదర్ 7th క్లాస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి కొత్తపేట న్యూ మారుతి నగర్లో షాప్ పెట్టిండ్రు. ఇదే కటింగ్ షాప్ పెట్టిండ్రు. ఆయన కటింగ్ షాప్లోనే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంటే మాకు అర్థమయ్యేది, ఎంతసేపు కటింగ్ షేవింగ్ హెడ్ మసాజ్. మా ఫాదర్ డే 1 నుంచి డే నైట్ వరకు, డే 1 నుంచి మేము పెద్దగా అయ్యే వరకు ఇదే పని చేస్తున్నారు. మనం ఏమైనా కొత్తగా చేద్దాం అనుకున్న టైంలో మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఉంటారు, రఘు అని. ఆయన మనల్ని ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఇట్లా ముంబైలో ఒక సెలూన్ ఉంటుంది, అకాడమీ ఉంటుంది వాళ్ళది, అక్కడ నేర్చుకోండి, మనం అది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్న విధంలో మనం ముంబై వెళ్ళడం జరిగింది. సో ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు మరి మీరు? 2005లో నేను ముంబైకి వెళ్ళడం జరిగింది. 2008లో నేను సొంతంగా పెట్టేసినాను. ఓకే. 2008 ఎండింగ్ 9 లోపు మళ్ళీ మనం అకాడమీ కూడా ఓపెన్ చేసేసినాం. 9 ఎండింగ్ లో ఇట్లా మనం కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ మన హైదరాబాద్ లో సెటిల్ అవడం జరిగింది. సో ఒక నార్మల్ చిన్నపాటి సలూన్ నుంచి ఒక సెలబ్రిటీ సలూన్ హబ్ గా మార్చేశారు. సెలూన్ వరకు వెళ్ళినాం, సెలబ్రిటీస్ కూడా చేసినాం మేడం. ఓకే. నేను మంచి యాక్టర్స్ కి చేసిన మేడం. సార్, ఎక్కువగా మీ గురించి చెప్తున్నారు సార్. ఎన్ఆర్బి అంటే గుర్తుపడుతున్నారు, రాజు సార్ అంటే ఆహా ఎన్ఆర్బి రాజు సారా అని అడుగుతున్నారు. సో ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశారు మీరు. 2008లో మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జావేద్ హబీబ్ సార్ని మేము హైదరాబాద్ కి పిలవడం జరిగింది. ఫస్ట్ బ్రాంచ్ అప్పటి నుంచి కూడా జావేద్ సార్ గారు మనకి ఇనాగ్రల్ కి ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్ కి అతను వస్తుంటారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి నేను 2005లోనే జావేద్ సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. 5లో నేర్చుకొని తన దగ్గరనే కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మనం ఓన్గా ఓపెన్ చేయడం జరిగింది. 2009 స్టార్టింగ్లో మనం సెలూన్ పెడితే ఎండింగ్లో మనం 2009 ఎండింగ్లో అకాడమీ స్టార్ట్ చేసేసినాం. ఓకే, 2009లోనే అకాడమీ స్టార్ట్ చేసినారు. సో బేసిక్గా అకాడమీ అంటే ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్నాం మనం, హెయిర్ కి కావచ్చు, స్కిన్ కి కావచ్చు, ఎక్కువ ఈ మధ్యన కొంచెం పాపులర్ అవుతుంది. మీరు అప్పుడే స్టార్ట్ చేసినారంటే సో గ్రేట్. నార్మల్గా ఇంతకు ముందు మనం ఆంధ్ర తెలంగాణ కలిపి ఉన్నప్పుడు ఇప్పటికీ పెద్ద సిటీ అంటే హైదరాబాద్ ఉండేది కదా మేడం. హైదరాబాద్ పెద్ద సిటీ, డిస్ట్రిక్ట్లలో నుంచి అందరు నేర్చుకోవడానికి రావాలనుకుంటే హైదరాబాద్ మీదనే ఎక్కువ అది చేసేవాళ్ళం. ఎందుకంటే తెలుగు రాష్ట్రం, తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కువ ఆంధ్ర నుంచి కానీ ఎక్కడి నుంచి రావాలనుకున్నా అప్పుడు కలిపి ఉండేది. కాబట్టి మన జావేద్ హబీబ్ అకాడమీకే ఎక్కువ వాళ్ళు అది చూపించేటోళ్ళు. కానీ ఆ టైంలో కూడా అకాడమీ లేదు మేడం. మనమే ఫస్ట్ తీసుకొచ్చినాం అకాడమీని హైదరాబాద్కి. తీసుకొచ్చినప్పటి నుంచి మనకి కంపెనీ తరఫు నుంచి అందాల్సిన ట్రైనింగ్స్ కానీ, రెగ్యులర్గా ఆన్లైన్ వీడియో క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. ఓకే. అసలు ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు చెప్పండి? సర్వీసెస్ వచ్చేసి మన దగ్గర హెయిర్ కెమికల్ ట్రీట్మెంట్స్, హెయిర్ కి సంబంధించింది టాప్ టు బాటమ్ టోటల్ హెయిర్ కి సంబంధించిన థియరీ నుంచి ప్రాక్టికల్ వరకు ఉంటుంది మేడం. మళ్ళీ మనం ఒక రోజు మోడల్ డే పెట్టి వాళ్ళకి ఒక ఎగ్జామ్ టైప్, ఒక చిన్న ఎగ్జామ్ టైప్ పేపర్ మీద కాకుండా డైరెక్ట్ మోడల్ మీదనే వాళ్ళకి నేర్పించడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు కొత్త టెక్నిక్స్ ఏమున్నాయండి? కొత్త టెక్నిక్స్ అంటే కెరటిన్ ఉంది మేడం. ఇప్పుడు హెయిర్ కి సంబంధించి హెయిర్ డల్నెస్ కంట్రోల్ చేయడానికి కెరటిన్ ట్రీట్మెంట్ ఉంది. దానికి ముందు మనం స్పాన్ చేస్తుండే, దానికి ముందు డీప్ కండిషనింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే నానోప్లాస్టీ అనేది ఒక సర్వీస్ వచ్చింది. ఒక హెయిర్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అది ఒక 30 to 40 వాషెస్ వరకు ఉంటుంది. సేమ్ సూటబుల్ ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. ఇదే సర్వీస్ని నేను నేర్చుకోవడం ప్లస్ మళ్ళీ పిల్లలకు నేర్పించడం, వాళ్ళు వెళ్ళి వేరే సెలూన్లలో వర్క్ చేయడం,
ఈ రోజులలో చూసుకుంటే మనకి సిటీ పెద్దగా అయిపోయింది మేడం. అవును. ప్రతి కాలనీలోకి వెళ్తే మీరు కాలనీలోకి వెళ్ళినప్పుడే మీకు ఒక 4, 5 చిన్న చిన్న పార్లర్స్ కనబడుతుంటాయి. అవును. ఇంకా మీరు సిటీ మొత్తం వేసుకుంటే చాలా పార్లర్స్ ఉంటాయి. వాళ్ళు అవును. సొంతంగా పెట్టుకుంటున్నారు అంటే ఆ ధైర్యం మేము ఇక్కడ ఇచ్చి పంపిస్తాం మేడం. ఎక్సలెంట్. వెరీ ఆ! నైస్. సో, ట్రైనింగ్ విషయానికి మాట్లాడుకుందాము. ఎందుకంటే నేను స్టూడెంట్స్‌తో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా బాగా చెప్తారు. ఓపికగా చెప్తారు. అవును. విసుక్కోరు. ఎప్పుడు అడిగినా సరే డీటెయిల్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని అవును. చెప్తున్నారు స్టూడెంట్స్. సో, ట్రైనింగ్ ఎలా నడుస్తుంది ఇప్పుడు అంటే అకాడమీలో? మెయిన్ ఒక గురువు లెవెల్‌కి ఎదగాలనుకుంటే మేడం, ఒక గురువు లెవెల్‌కి ఎదగాలి, ఒక ఫ్యాకల్టీగా ఉండాలి, ఒక పెద్ద బ్రాండ్ పెద్ద అంబాసిడర్ ఇంకా ఉన్నారు కదా! జావేద్ హబీబ్ సార్. ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్న ఇంత పెద్ద బ్రాండ్‌కి మనం ఒక ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు, మనకు కూడా ఉంటది కదా మేడం, ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. ఓపిక అనేది కంపల్సరీ మేడం. ఓపిక లేకపోతే ఒక ఫ్యాకల్టీ కాలేడు. ఫ్యాకల్టీకి కావాల్సిందే మెయిన్ ఓపిక. పేషెన్స్ లేకపోతే ఫ్యాకల్టీ కాలేడు. మేము ఆ పేషెన్స్ తోటే నేర్పిస్తాం కాబట్టి మాకు ఎక్కడ మేము యాడ్ చేయం మేడం. మాకసలు యాడ్ అంటూ ఎక్కడ జరగదు. మా దగ్గర ఎట్లా స్టూడెంట్స్ వస్తుంటారంటే మీరు కూడా వినే ఉంటారు. మౌత్ టాక్ తోటే ఎక్కువొస్తారు. ఒక అవును. స్టూడెంట్ జాయిన్ అయిండంటే వాళ్ళ కజిన్స్‌ని, వాళ్ళ ఇంకా ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళకందరికీ చెప్తూనే ఉంటారు. వాళ్ళు హ్మ్. ఎట్లయితే ఎదుగుతున్నారో అది చూసి కూడా కొందరు స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళ కజిన్ బ్రదర్ మన దగ్గర నేర్చుకున్నారు. యెస్. ఒక పెద్ద పార్లర్‌లో చేస్తున్నారు. అరే! ఆయన పనొచ్చింది అంటే రాజు సార్ దగ్గరనే. హ్మ్. నేను అక్కడికే ఎళ్ళాలన్న ఎయిమ్‌లో కూడా వస్తారు. ఆ రాజు సార్ అనే అతను